శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మిత్రరవిసూర్యభానుఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్కభాస్కరేభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయడం ద్వారా లేదా వినడం ద్వారా సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 9/6/2024 ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జయతిథి అయిన తదియ సాయంత్రం 4:17 వరకు ఉన్నది పిమ్మట చవితి. నేడు పునర్వసు నక్షత్రం రాత్రి 9:17 వరకు ఉన్నది పిమ్మట పుష్యమి నక్షత్రం. నేటి వర్జ్యం పగలు 9:06 నుండి 10:45 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:35 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:22 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:27. నేడు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా నేడు చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే ఉదయం 7:30 నుండి 9 వరకు మంచిది, మరలా రాత్రి 6 నుండి 7 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించి ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. జ్యేష్ఠ మాసంలో శుక్ర మూఢమి ఇంకా ఉన్నందున శుభకార్యములకు శుభముహూర్తములు లేవు, ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.